మళ్ళీ మాటలు తట్టుకోలేక అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఎలాగైనా నేను చనిపోవాలి అని చెప్పేసి అయితే ఒక రివాల్వర్ని తీసుకొని ఒక అడవిలోకి అయితే వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే మళ్ళీ మాటలను గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ అయితే ఏడుస్తూ ఉంటాడు. నేను చనిపోతానైనా వీళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారో ఏమో, నేను చనిపోతే చాలా మంచిది అని చెప్పేసి అయితే తనకు షూట్ చేసేసుకుంటూ ఉంటాడు. ఇంతలో మైసమ్మ మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే గౌతమ్ వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ అయితే మళ్ళీ నీకో విషయం చెప్పాలి, అది షాకింగ్ విషయం, నీ గుండెను నిబ్బరం చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మేడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే ఏం చేసుకున్నాడో ఏమో వీడు, నాకు చాలా టెన్షన్గా ఉంది, ఏంటి మేడం చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ అయితే మాకు ఈ సిటీ అవుట్స్కట్స్లో ఒక అడవి ఉంది కదా, ఆ అడవి దగ్గర గౌతమ్ బాడీ అయితే దొరికింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే ఉంటుంది. ఏంటి ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ మాత్రం అవును మళ్ళీ మీ భర్త బాడీ అయితే అక్కడ దొరికింది, తను గన్తో షూట్ చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ అయితే ఏడుస్తూ అక్కడ కూర్చొని ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే నేను అన్న మాటలని పట్టించుకొని తిను నిజంగానే చనిపోయాడా ఏంటి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అయితే అక్కడ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.